హలో అండి, వెల్కమ్ టు ఇన్ కిచెన్. నేను చికెన్ మసాలా కర్రీ వండుతున్నానండి. చికెను, టమాటో, ఆనియన్, పసుపు, కారం, అల్లం పేస్ట్, పుదీనా, సాల్ట్, ధనియాలు, కొబ్బరి, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాల పొడి, మెంతులు, ఎండుమిరపకాయలు. మసాలా ట్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలాగనే ధనియాలు వేసుకోవాలండి. అట్లనే ధనియాలు, ఇలాచీ, మిరియాలు, లవంగాలు, మెంతులు కూడా వేసుకోవాలి. మంచిగా డ్రై అయ్యిందండి. కొంచెం చల్ల అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ తీసుకోవాలండి. ఆనియన్ వేసుకోవాలండి. మంచిగా బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. టమాటాలు గ్రైండ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. టమాటా సూప్ వేసుకోవాలండి. చికెన్ పీసెస్ వేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గనియాలండి. సాల్ట్ వేసుకోవాలండి పైనుంచి. పసుపు, కారం పొడి వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనియాలండి. మంచిగా మసాలాలు అన్నీ వేసుకోవాలండి. గ్రైండ్ చేసిన మసాలా కొంచెం 5 మినిట్స్ ఇట్లా మగ్గాలండి. తక్కువ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. అయిపోయిందండి. వేడి వేడి కర్రీ. పొయ్యి బంద్ చేసుకోవాలండి. అయిపోయింది.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ ఇంపార్టెంట్, నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.